హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలో మళ్లీ కురనున్నటువంటి వర్షాలు, బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడి తుఫానుగా మారే అవకాశం. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే, దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి క్రమేణా బలపడుతుంది. దీని ప్రభావంతో రాయలసీమ, మధ్యాంధ్ర, అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాల వరకు కూడా మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఒరిస్సా వద్ద తీరాన్ని దాటినటువంటి అల్పపీడనం బలహీనపడడంతో ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, ఉత్తర తెలంగాణ జిల్లాలో ప్రస్తుతానికి వర్షాలు అయితే తగ్గుముఖం పట్టినప్పటికీ మోస్తరు వర్షపాతం, తేలికపాటి జల్లులు మధ్యాంధ్ర జిల్లాల్లో మరొక అల్పపీడనం కారణంగా నమోదు కానున్నాయి. గుంటూరు, కృష్ణా, ఆ తర్వాత ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రానున్నటువంటి 3 రోజుల్లో మొదలవుతాయి. దీనికి తోడుగా రాయలసీమ వ్యాప్తంగా వర్షాలు పెరిగే అవకాశం ఉంది. నేరుగా మనకి శ్రీలంక వద్ద తీరాన్ని తాకనున్నటువంటి అల్పపీడన ప్రభావంతో ముఖ్యంగా రాయలసీమలోని అనంతపురం, పుట్టపర్తి, సత్యసాయి, కడప ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయి. తిరుపతి, చిత్తూరు, పలమనేరులో భారీ వర్షాలు కురనున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.